నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుపు ఖాయమని సర్వేలన్నీ తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శనివారం రాత్రి మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నపాటి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండిస్తూ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమారు 3 గంటల సమయం విద్యుత్తుకు అంతరాయం కలగటం పలు అనుమానాలకు తావిస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ప్రజల్లో సింపతి కోసం కొత్త డ్రామాకి సీఎం తెర లేపారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్పై జరిగిన దాడి విషయాన్ని తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారని, ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే సిబిఐ దర్యాప్తుకు బదిలీ చేయాలని ఆయన కోరారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు కారణమని విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. పేదరికాన్ని రూపుమాపేందుకు మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, వికసిత భారత్ సాధన మోడీతో సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతుందని, దీన్ని అంతం చేసేందుకు మరియు రామరాజ్య స్థాపనకు మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చేతులు కలిపారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, మోడీ సారథ్యంలో కేంద్రంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు చంద్రబాబు నాయుడు చేసిన నీతివంతమైన పాలన కలిసి వస్తున్నాయని అన్నారు. చిన్నాభిన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరైన మార్గంలో పడాలంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆయన కోరారు. ఈరోజు నెంబర్ 1గా తీసుకెళ్లే వ్యక్తికి ఆ భారతదేశంలో ఉండడం అనేది ఒక అదృష్టం అయితే, ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు కాకపోతే రాష్ట్రంలో ఏమీ జరగదనే ఒక సింగిల్ ఎజెండాతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానికి ఈరోజు యావత్తు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటే 100% గెలిపించి పంపించాలి మన బాధ్యతని వాళ్ళు తీసుకున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏ బాధ్యత తీసుకున్నారు, రేపు 5 ఏళ్ళు కూడా ఇటు నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాయకత్వాన్ని బలోపేతం చేసిన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వారి ఆలోచనలు కూడా అభ్యర్థుల మా ఆలోచన కూడా ఒకటే, ప్రజల నమ్మకాన్ని ఏ క్షణాన్ని కూడా ఒమ్ము చేయకూడదు, 100% న్యాయం చేయాలి అన్న ఒక ఆలోచనతో ముందుగా ఒక సింగిల్ ఎజెండాతో మనం వెళ్తున్నాం కనుక ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అలాగే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ముందుకు వస్తున్నారు. ఈరోజు రెస్పాన్సిబిలిటీ నేను దాదాపు 4 ఎలక్షన్లు ప్రత్యక్షంగా చూశాను. 4 ఎలక్షన్ల కంటే ఈ ఎలక్షన్ అద్భుతంగా ఉంది. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు నాయకుడు వెళ్తే ఎవరినో తీసుకొచ్చే పరిస్థితి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టూర్ ఉంది, నిన్నటి నుంచే ప్రిపరేషన్లో వెళ్ళిపోయారు 100 జనం అందరూ. ఇప్పుడు వెళ్ళాలి రాజాంలో అంటే ఒకప్పుడు నాయకత్వం ఏంటంటే ఎప్పుడైనా సరే నాయకుడు వచ్చాడంటే
మొబిలైజేషన్ కోసం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ప్లాన్ చేస్తుండే ప్రజలే ప్లాన్ చేస్తున్నారు, ప్రజలే చర్చ నడిపిస్తున్నారు, ప్రజలే డిస్కస్ చేస్తున్నారు. మేము వెళ్తుంటే, లేకపోతే మా అనుచరులు వెళ్తుంటే, లేకపోతే మా ఇంట్లో మనుషులు వెళ్తుంటే, అరే మేము ఖచ్చితంగా ఓట్ చేస్తాం, ఇక ఎన్డీఏ అభ్యర్థిగా వారికి కానీ, లేకపోతే వ్యక్తిగతంగా అభ్యర్థులు మీకు కానీ ఖచ్చితంగా మీ శాస్త్రం ఇస్తున్నారు. అదొక ఇండికేషన్, అదొకటి. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు 100% ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మంచి భాగస్వామ్యం అయ్యాం కనుక 100 పాలు మెజారిటీ ఇవ్వడానికే ప్రజలందరూ ఇదే చూస్తున్నారు. థ్యాంక్ యూ. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పాలనలో పాతపట్నం నియోజకవర్గంలో 3,000 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన పాతపట్నం తలసరి ఆదాయంలో అట్టడుగున ఉంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారం చేశామని చెప్పారు. వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారాన్ని అందించే పనులు జరుగుతున్నాయని అన్నారు. పాతపట్నం ప్రజలకు శాశ్వత త్రాగునీటి పథకం కింద 260 కోట్లతో ఒక మెగా త్రాగునీరు పథకం మంజూరు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో అగ్రగామి నియోజకవర్గంగా పాతపట్నం తయారు చేశామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మరోమారు జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెర లేపారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. కుట్రలతో కూటమి విజయాన్ని ఆపలేరని ధీమాను వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని గూనపాలెంలో ఆదివారం సాయంత్రం కొర్ను నాగార్జున ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం పూర్తయిన అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేసిన జగన్ ప్రజల పాలనలో మార్పులు కోరుకుంటున్న క్రమంలో కొత్త కుట్రలకు శ్రీకారం చుట్టారన్నారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి నాటకంతో డ్రామాలు ఆడారని, చిన్నాన్న మరణంతో శవ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు మరోమారు కుట్రలు, డ్రామాలనే నమ్ముకుంటున్నారని ఆరోపించారు. పెన్షనర్ల మరణానికి కారణమై వాటిని కూడా రాజకీయం చేయటం సిగ్గుచేటన్నారు. రాయిదాడి అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని జగన్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఎన్డీఏ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, సెవ్వాన ఉమామహేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలోకి భారీ చేరికలు. బూర్జ మండలం వవాం పంచాయతీ పరిధిలోని ఉవ్వపేట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆముదాలవలస స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోనికి ఆహ్వానం పలికారు. చేరిన వారిలో వంక లక్ష్మీనారాయణ, పోతిన శ్రీను, కర్రి మల్లేష్, పట్టణ వెంకట్రావు, బొమ్మ అప్పన్న, బెవర రమణ, బెవర నందికేశ్వరరావు, నీలం లక్ష్మీనారాయణ, వెంపడాపు గణేష్, రంధి సూర్యనారాయణ, బట్న కృష్ణారావు, బొల్లు తిరుపతిరావు, కోడి లక్ష్మీనారాయణ, కొరికాన రామకృష్ణ, రంది కృష్ణమూర్తి, బొల్లు కనకారావు, బొల్లు త్రినాథ, పైలా లక్ష్మణరావు, సాధు సందీప్, నీలం మహేష్, బొల్లు కిషోర్, నారుగొప్పలరా నవినాష్, వెంకట్రావు, దామోదర్రావు, కొరికాన ఉపేంద్ర తదితర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు, వియ్యపు కృష్ణ, తొత్తడి సురేష్, లావేటి శ్రీను, సర్పంచ్ గొర్రెవి మంజుల, వావిలపల్లి గోవిందరావు, మజ్జి నరసింగరావు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావత్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల పొట్టి శ్రీరాములు మార్కెట్లో పర్యటించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు తమ హయాంలోనే మార్కెట్ అభివృద్ధి జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఐడిఎస్ఎన్టీ స్కీమ్ నిధులతో మార్కెట్ను అభివృద్ధి చేశామన్నారు. అయితే ఆ సమయంలో నిధులు చాలకపోవడంతో ధర్మాన సహకారంతో నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకుని మార్కెట్ను అభివృద్ధి చేశామని వివరించారు. గత టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణను మార్కెట్లో పర్యటింపజేసి అభివృద్ధి చేస్తామని చెప్పి కాలయాపన చేశారని చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు నేల దుకాణదారులు, కిరాణా వర్తకులతో మాట్లాడి వారికి అవసరమైన మేరకు సీసీ రోడ్లు, దుకాణాలు నిర్మించి అందజేశారన్నారు. మార్కెట్ అభివృద్ధిలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాత్ర లేదని అన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన లేని వ్యక్తిని అసెంబ్లీకి పంపించి దాని ద్వారా తాను గెలవాలని, అతనిని గెలిపించాలన్న మీ ఆలోచన సరికాదని అన్నారు. ఏ రోజైనా ఎంపీ మార్కెట్కు వచ్చిన సందర్భమే లేదని అన్నారు. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి, లేదంటే అడిగి తెలుసుకోవాలి తప్ప అవగాహన లేని మాటలు ఎందుకని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి ప్రదాత ధర్మాన ప్రసాదరావు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ చెల్లా అలివేలుమంగ, మాజీ కౌన్సిలర్లు ఎంఏ రఫీ, పండరీనాథ్, ధర్మాన రఘునాథమూర్తి, సుంకరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూడా పోయినటువంటి సందర్భం అంటే అంత మనిషి మీద కక్ష పెట్టుకొని అలాంటి నాయకుడు ప్రజల మనిషి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనుకొని వారు పనినటువంటి కుట్రకు మేమంతా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు ఎలాంటి నాయకుడు రావాలో, ఏ నాయకుడు వస్తే పేద కుటుంబాలు బాగుంటాయో, ఏ నాయకుడు వస్తే చదువు అందుతుందో, విద్యార్హత కానీ, సొంత ఇల్లు నిర్మాణంలో కానీ, మహిళలకు సంబంధించి ఆర్థికమైనటువంటి సపోర్ట్ కానీ అన్నీ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ నాయకుడిని నిలబెట్టుకోవాలని, ఆ నాయకుడిని గెలిపించుకోవాలని విపరీతంగా ప్రజాదరణ ఉండి ప్రజలు స్వయంగా వాళ్ళే వచ్చి ఆ సమావేశాల్లో పాల్గొంటే చూసి వారవలేక శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష పెట్టుకొని ఏదో చేయాలని మీరు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని, రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరూ ఏమీ చేయలేరని. ఇప్పుడు ప్రకటనలు. జీ ఫైబర్ వారి ఇంటర్నెట్ మరియు ఓటీటీ యాప్స్ కాంబో ఆఫర్ 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 12 నెలల వాలిడిటీతో పాటు 5500 విలువ చేసే 23 ఓటీటీ యాప్స్ మరియు 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీ ఇన్స్టలేషన్ తో కేవలం 10,620 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9246670388 మరియు 9247333377. ఇన్స్టలేషన్ ఛార్జీలు లేకుండా ఫ్రీ టు యూజ్ రౌటర్తో జీ ఫైబర్ వారి స్పెషల్ ఆఫర్. ఇప్పుడు కేవలం 2,500 రూపాయలు చెల్లించండి మరియు పొందండి 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 2 నెలలు వ్యాలిడిటీతో. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9246670388 9247333377. ఫ్యాషన్ డిజైనర్ సారీస్ మరియు డ్రెస్సెస్ కొరకు ప్రత్యేక షోరూమ్ నీలం స్కూటర్ న్యూ బుటీక్, పెద్దపాడు రోడ్, శ్రీకాకుళం. మహిళల మనసుకు నచ్చే ఆధునిక డిజైన్లు, రెడీమేడ్ కుర్తీ, ప్యాంట్, డ్రెస్సెస్, గౌన్స్, ఘాగ్రస్, ఇండో వెస్టర్న్స్, సారీస్ ఇన్ సిల్క్, ఆర్గాన్జా, చినో, జార్జెట్ అండ్ కాటన్, ఇన్ పార్టీ అండ్ క్యాజువల్ వేర్ లభించును. ఆధునిక డిజైన్ల కొరకు నేడే విచ్చేయండి. నీలం స్కూటర్, పెద్దపాడు రోడ్, శ్రీకాకుళం. సెల్ నంబర్ 9392611109. బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అందిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని, కావున ఇండియా కూటమి పోరాటాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైడి నాగభూషణం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన భవన్లో సోమవారం ఆయన వామపక్ష పార్టీల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీకి భయపడి వారికి కొమ్ము కాస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రాన్ని అన్యాయం చేసిన బీజేపీతో జతకట్టడం ఘోరమైన తప్పిదమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన
బీజేపీ పల్లకి మోయాలని తెలుగుదేశం జనసేన పార్టీలు చూడటం రాష్ట్రానికి ద్రోహం చేయటమే అని పేర్కొన్నారు. ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయనున్నానని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తనను గెలిపిస్తే జిల్లాలో డ్రైనేజీ సమస్యలతో పాటు అనేక సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు డి గోవింద్, చాపర వెంకటరమణ, టి తిరుపతిరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రేపు 18వ తేదీన ఈ కూటమి ఫోరం తరఫున నామినేషన్ వేయడానికి మొత్తం తీసుకోవడం జరిగింది. 18వ తేదీన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభిమానులు, అలాగే సిపిఐ మిగతా ట్రేడ్ యూనియన్స్ పెద్దలందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ కూడా పరిష్కృతం కావాలంటే అటు కేంద్రంలో ఇండియా ఫోరము అధికారంలోకి రావాలి. అలాగే ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, అలాగే వైసీపీ పార్టీలు 3 పార్టీలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో అనుభవిస్తుంది. ఆ పరిస్థితులన్నింటి నుంచి కూడా మనం బయటపడాలంటే రానున్న రోజుల్లో ఇండియా ఫోరము అభ్యర్థి అయిన పైడి నాగభూషణరావు నన్ను గెలిపించి ముందుకు పంపిస్తే ఈ జిల్లాలో ఎన్నో సమస్యలు ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా శానిటేషన్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ప్రధాన విషయాలతో పాటు మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన మేనిఫెస్టో అయిన మహిళా మహాలక్ష్మి అనే కార్యక్రమం అనేది ప్రధానమైన కార్యక్రమం. ప్రతి పేద కుటుంబానికి ₹1,00,000 అమౌంట్ అకౌంట్లో జనరేట్ చేయడం జరుగుతుంది సంవత్సరం మొత్తం మీద. నెలకి ఏంటంటే 8,08,333 డబ్బుల్ని ప్రతి అకౌంట్కి వేయడం అంటూ ప్రధానమైన కార్యక్రమం పెట్టింది. అలాగే 9 హామీలతో, ప్రధానమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇండియా ఫోరము అభ్యర్థిగా నేను మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ఈరోజు మేము భగవద్గీతగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు సాధారణమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి. ప్రధానంగా డబ్బులు ఏంటంటే ఏదో రూపంలో అకౌంట్లో ₹10 వేయడం, ₹100 తీసుకునే విధానమే తప్ప ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు శాశ్వతమైన పరిష్కారం కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే శాశ్వతమైన ఉపాధి కానీ ప్రజలకు లేకపోతే స్థానిక నాయకత్వాన్ని బలపరిచి ఒక్క అవకాశం కల్పించండి, మీలో ఒకటిగా ఉంటూ సేవ చేసుకుంటానని పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలంలోని తన సొంత గ్రామాలైన తామర, తీమర, సీది, పాసిగంగుపేట గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సొంత గ్రామాల్లో ప్రజలు మామిడి గోవిందరావుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ, ఇప్పుడున్న స్థానికేతర నాయకుల పాలన వల్ల చాలా నష్టపోయామని, మీలో ఒకడినైనా నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని ప్రజలకు విన్నవించారు. అలాగే మన గ్రామ ఆడపడుచు బిడ్డ అయినటువంటి రామ్మోహన్ నాయుడిని ఎంపీగా అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల రవీంద్రరావు, కాళ్ళ కృష్ణ, కాగితాపల్లి వెంకటరావు, వడ్డాన ఢిల్లీశ్వరరావు, రాడ రామారావు, జనసేన నాయకులు మిత్తన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించింది ముమ్మాటికి కూటమి అభ్యర్థుల పనేనని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి సిమ్మ రాజశేఖర్ ఆరోపించారు. సోమవారం టౌన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ప్రజలెవరూ స్పందించటం లేదన్నారు. జగన్పై జరిగిన దాడిని ప్రధానితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఖండిస్తూ ఉంటే కూటమి అభ్యర్థులు మాత్రం ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబులా మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కునే సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది కాదన్నారు. అలిపిరి వద్ద చంద్రబాబు ఆడిన బాంబు డ్రామాను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ సుంకరి కృష్ణ, వైకాపా ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాడ ఋషి, పసగాడ రామకృష్ణ, డిఎస్కే ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరి మీద అటాక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు.
ఏం పరిస్థితి ఇది అని ఆయన అంటారు. మీరు ఒక్కసారి చరిత్ర తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి నీచమైన చర్యలకి కేంద్ర బిందువు, ఇటువంటి రక్త చరిత్రకి ఆయనే ఆద్యుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న నుండి తీసుకుంటే 2018లో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అమిత్ షా భారతీయ జనతా పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీని నడిపే పెద్ద ఆయన మీద ఆదివాసీల హక్కుల సాధనకు వారి ప్రతినిధిగా చట్టసభల్లో పోరాడాలన్న లక్ష్యంతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల బరిలోకి వారి ప్రతినిధిగా దిగుతున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయోగి ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల వాణిని వినిపించేందుకు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తమ డిమాండ్లతో పాటు అజెండాను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఆదివాసుల హక్కుల సాధనకు గత 15 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ఆదివాసీలకు జరుగుతున్న అణచివేత, అన్యాయాలు, 1/70 చట్టం అమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రచార సూత్ర అజెండాతో ప్రచారం చేయనున్నారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఐటీడీపీ లేకుండా పోయిన శ్రీకాకుళం జిల్లాలో కొత్త ఐటీడీఏ ఏర్పాటు, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గమైన పాలకొండ, మన్యం జిల్లాల్లోకి వెళ్ళిపోయినందున శ్రీకాకుళం జిల్లాలో మరో నియోజకవర్గాన్ని ఎస్టీలకు కేటాయించడం, దశాబ్దాల నుంచి నకిలీ ఎస్టీ సర్టిఫికేట్లతో జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్న సుమారు 2000 మందిపై విచారణలో జరుగుతున్న కాలయాపనను అరికట్టి తక్షణ చర్యలు తీసుకోవటం, జిల్లాలో బెంతు ఉరియా ప్రజలు లేరని పలు అధ్యయన కమిటీలు స్పష్టం చేసినా రాజకీయ పార్టీలు వారికి కొమ్ము కాస్తూ వారికి ఎస్టీ సర్టిఫికేట్లు ఇప్పించకుండా చర్యలు తీసుకోవటం, వడ్డీ కులస్తులను ఎస్టీగా కాకుండా బీసీఏగా గుర్తించటం, రిలీవ్ సంఘ్ బూరియా కమిషన్ నివేదిక ఆధారంగా ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చటం అనే 5 సూత్రాల అమలు చేయాలన్న డిమాండ్తో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వాబయోగి వెల్లడించారు. తప్ప ఇంతవరకు వారిని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఓరియాలు లేరు అని చెప్పి దశాబ్దాల కాలం నుంచి ఆదివాసులు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మా ఉద్యమాలకి అనేకమైన ప్రభుత్వాలు కమిషన్స్ వేసాయి. ఆ కమిషన్ స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారు బెంతు ఓరియాలు కారు, వీళ్ళంతా వడ్డీ కులస్తులని కూడా నివేదిక గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పటికి కూడా ఆ నివేదిక తొంగతోకలో తొక్కేస్తూ ఉన్నారు. ఇదే 2019 ఎన్నికల్లో జేసీ శర్మ గారికి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 104 ద్వారా జేసీ కమిషన్ గారిని శర్మ గారిని వేస్తే ఆ జేసీ శర్మ గారు స్వయంగా నివేదిక అందజేశారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా బెంతు ఓరియాలు లేరు, వాళ్ళంతా వడ్డీ కులస్తులు, బీసీఏగా ఉన్నటువంటి వారు ఇంతవరకు కూడా వాళ్ళకి బీసీఏగా గుర్తించకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలు కూడా ఏజెన్సీల్లో చేర్చమని ఆనాడు దిలీప్ సింఘే బురియా కమిషన్ వేసింది. ఆ దిలీప్ సింఘే బురియా కమిషన్ ప్రకారంగా సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో 210కి పైగా ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో చేర్చమని నివేదికిస్తే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుచేతనే ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో జనసేన, టీడీపీ, బీజేపీ వీరఘట్టం మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం రావటానికి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణ గెలవటానికి చాలా రీజన్స్ ఉన్నాయని, ఎలా అంటే జయకృష్ణకి టీడీపీ సైన్యం పూర్తిగా తోడుగా ఉందన్నారు. జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు కనుక పవన్ కళ్యాణ్ కోసం జయకృష్ణకి మా జనసేన సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థిగా బీజేపీకి ఇవ్వటం వల్ల బీజేపీ వాళ్ళు తోడుగా కూడా వచ్చిందని, పైగా స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పూర్తిగా
4 మండల ప్రజలకి గ్రామాలకి ఎలాంటి అభివృద్ధి చేయకపోవటం, జయకృష్ణ 2 సార్లు ఓడిపోవటం సానుభూతి తోడుగా ఉందన్నారు. పాలకొండలో జనసేన గెలుపు సులభంగా 18,000 ఓట్లు మెజారిటీతో గెలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు తూర్పు కాపు కన్వీనర్ పొదిలాపు కృష్ణమూర్తి, ఎక్స్ తోటపల్లి చైర్మన్ నిమ్మక పాండురంగారావు, వీరఘట్టం మండల టీడీపీ నాయకులు ఉదయ్, వీరఘట్టం మండలం ఉమ్మడి పార్టీల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇది మన ఉదయం సాయంత్రము ప్రతిసారి మన గ్రామంలో చెప్పుకోలే. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అస్త్రంగా ఉన్న వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం కోసం రాజీనామాలు చేస్తున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.